ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. సకల జనులకు రాజ్య సువార్త అనే కార్యక్రమంలో 40వ సువార్తలోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. ఈడూరు గ్రామములో మీ ప్రియమైన పిల్లల మధ్య విలువైన శ్రేష్టమైన మా అందరి ఆత్మీయ జీవితాలకు అవసరమైన, మరీ ముఖ్యముగా మానవుని భూమి మీద మీరు ఏ ఉద్దేశముతో కలిగించారో, ఏ ఉద్దేశాలతో మనిషి భూమి మీద బ్రతకాలో, ఎలా బ్రతికితే మిమ్మల్ని సంతోషపెట్టగలమో, ఈ లోకంలో మా యాత్ర ముగించిన తరువాత ఆ మరో లోకములో నిశ్చలమైన రాజ్యములో మీతో మేము ఉండాలి అంటే ఎలా మా జీవిత యాత్రను గడపాలో అమూల్యమైన విషయాలను మీ ప్రియమైన పిల్లలతో పంచుకోవడానికి ఇష్టపడుతుంటుండగా సహాయం చేయమని, నేటి వాక్యపు ఆశీర్వాదముతో మీరు మమ్మల్ని అందరినీ దీవించమని, ఎవరైనా నీ మాటలు వినాలి అని ఆశపడుతున్నట్లయితే వారిని కూడా ఈ సభాస్థలంలోనికి నడిపించమని కోరుకుంటూ యేసువారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన ఈడూరు గ్రామ ప్రజలకు, స్థానిక సంఘమునకు, పెద్దలకు, సంఘ నాయకులకు, సిఆర్ గారికి, పాస్టర్ గారికి, మమ్మల్ని ప్రేమతో చేర్చుకుని అనేక విధములుగా సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా పరిచర్య తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రియులరా, కొన్ని విలువైన సంగతులు లేఖనాల నుండి చాలా తీక్షణంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మనిషి ఎన్నిటి గురించో తెలుసుకుంటున్నాడు, ఎన్నిటి గురించో పరిశోధన చేస్తున్నాడు. ఒక ఈగ గురించి ఆలోచించగలుగుతున్నాడు, ఒక దోమ గురించి ఆలోచించగలుగుతున్నాడు, ఎన్నో రకాల జంతువుల గురించి, మొక్కల గురించి మనిషి ఆలోచన చేస్తున్నాడు. దానికి ఏమేమి అవయవాలు ఉంటాయి, దాని జీవన విధానం ఏంటి, అది వేటిని తింటుంది, దానికి భూమి మీద ఎంత ఆయుష్కాలం ఉంటుంది అని తన కంటికి కనబడుతున్న ప్రతి జీవరాశి గురించి మనిషి ఆలోచన చేస్తున్నాడు. అలా ఆలోచన చేసి పాఠ్య పుస్తకాలుగా రాసుకున్నాడు. జీవశాస్త్రం అనేది రాసుకున్నాడు, వృక్షశాస్త్రం అనేది రాసుకున్నాడు. కానీ ఎన్నిటినో అన్వేషిస్తున్న మనిషి, ఎన్నిటి గురించో తెలుసుకుంటున్న మనిషి తన కోసం తాను తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. నిజం ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు భూమి మీద వారికి దేవుడిచ్చిన ఈ జీవితం, వారికి దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలం, ఈ బ్రతుకు గురించి మనిషి అర్థం చేసుకోకుండానే బ్రతుకుతున్నాడు అని నేనంటున్నాను అని మీరు అనుకుంటే పొరపాటు. మనుషులందరినీ పుట్టించిన పరలోకపు తండ్రి చెబుతున్నాడు మనుషుల గురించి. ఒకసారి మన చేతుల్లో ఉన్న వేదాన్ని ఒకసారి తెరిచి ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము
6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. నీడవలే తమ దినములన్నీయు ఎలా బ్రతుకుతున్నాడట మనిషి? వ్యర్థముగా. మీరు అనుకుంటున్నారు, పాస్టర్ గారు మేమేం వ్యర్థంగా బ్రతకడం లేదయ్య గారు, ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ మంచం మీదకి వెళ్ళేంత వరకు కూడా మేము ఎంత బిజీయో తెలుసా, ఎంత ఆచి తూచి బ్రతుకుతున్నామో తెలుసా, ఎన్ని పనులుంటాయో తెలుసా మాకు. మేము అసలు వ్యర్థముగా మా జీవితంలో ఒక్క నిమిషాన్ని కానీ ఒక సెకనును కానీ వేస్టు, మేము సమయాన్ని చాలా బాగా పాటిస్తాం అని మీరు అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, పుట్టించిన ఆయన, ఈ మాట గ్రంథస్థం చేసింది ఎవరు? మనల్ని పుట్టించిన వాడు మన కోసం చెబుతున్నాడు. ఒకవేళ ఈ మాట మా కోసం రాయలేదండి, ఎవరో ఆయన తెలియని వారి కోసం రాశాడండి, మేము సక్రమంగా బ్రతుకుతున్నామండి అని ఒకవేళ మీరు అనుకుంటే మన కోసం రాసిన మాట ఒకటి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. అందరూను, అక్కడ అంటున్నాడు, నీడవలే తమ దినములన్నీ వ్యర్థంగా గడుపుతున్నామని ఒకవేళ బయట ఉన్న వాళ్ళ కోసం అంటున్నాడు అని ఒకవేళ మనం ఏమైనా అనుకుంటామేమో అని ఇక్కడ మన గురించే మాట్లాడుతున్నాడు. ఏమని? అందరూ తమ స్వంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను, మీకొక కుమారుడున్నాడు, మీకొక కుమార్తె ఉన్నది. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు కూడా, మంచానికి చేరేంత వరకు కూడా మీకు సంబంధించిన ఏ పనికి మీ కుమారుడు కానీ మీ కుమార్తె కానీ ఉపయోగపడటం లేదు. అలా అని వాడు ఖాళీగా లేడు. వాడు ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు, ఫ్రెండ్స్ చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు, ఇరుగు పొరుగు వారు చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు. నిమిషం తీరిక లేదు. రే ఎక్కడున్నావురా అంటే, మమ్మీ నేను చాలా బిజీ, ఫోన్ పెట్టే అంటున్నాడు. ఏం పనిరా అంటే, నాకు చాలా పనులు ఉన్నాయి అంటున్నాడు. అని మీరేమంటారు చెప్పరే? మాట్లాడతలేదు మీరు. మీ కుమారుడు మీ కుమార్తె మీరు నిర్ణయించిన పనులు కాకుండా తమ స్వంత పనులు, తమ సొంత ఇష్టం వైపు వెళ్ళిపోతుంటే ఆడు మంచిగా బ్రతుకుతున్నాడు, మంచి పనులు చేస్తున్నారు అని మీరు అంటారా? ఏమోనండి, ఇంటి పట్టున ఉండడండి పనికి మాలినోడు, ఎప్పుడు చూసినా రోడ్లంట అంటే నీ కుమారుడు నీ కుమార్తె నీ భర్త నీ భార్య నీకు ఉపయోగపడకుండా, నీ కుటుంబానికి ఉపయోగపడకుండా వాళ్ళు బ్రతుకుతుంటే ఆవరాగా తిరుగుతున్నారు అంటారు. అది వాస్తవమా కాదా? ఆడింటికి వచ్చేటప్పటికి మరి ఆడ ఆకలేస్తుంది, ఆడింటికి వచ్చేటప్పటికి వాడికి కాళ్ళు లాగుతున్నాయి, వాడింటికి వచ్చేటప్పటికి వాడికి తలనొప్పి వస్తుంది. పని మీదే వెళ్ళాడా వెళ్ళలేదా? పనులే చేశాడు. కానీ నువ్వు వాడికి నిర్ణయించిన పనులు వాడు ఈరోజు మనుషులను కూడా పరలోకపు తండ్రి నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకుంటున్నారు అని అనడానికి కారణం ఏంటో తెలుసా? మనుషులు భూమి మీద వెరీ బిజీ. ఏ పనుల మీద బిజీ? మీ పిల్లోడు ఎలాగైతే వాడి సొంత పనుల మీద బిజీయో మనం కూడా మాట్లాడతలేదు మీరు. మన సొంత పనుల మీద మీరు ఇప్పుడు నన్ను అడగాలి, అయ్యగారు మరి మేము భూమి మీదకి వచ్చామంటే మరి మా పనులు మేము చేసుకోకపోతే మీరు వచ్చి చేస్తారేంటండే అని అడగాలి కదా.
ప్రశ్న వేసినప్పుడు మళ్ళీ ఆ ప్రశ్నకు ప్రశ్న వేయాలి. మరి ఏం చేయమంటారండి? మా పనులేంటండి బాబు? మా పనుల కోసం మేము బ్రతుకుతుంటే వ్యర్థంగా బ్రతుకుతున్నారు అంటున్నారు. మరి అసలు మేము భూమి మీదకి వచ్చి చెయ్యవలసిన పనులేంటండి? మీకు ఎప్పుడైనా తెలుసా? మీకు ఎవరైనా చెప్పారా? చాలామంది అంటారు, అమ్మయ్య ఇక ఊరు పొమ్మంటుందండి, కాడి రమ్మంటుందండి. ఏమయ్యా ఏం చేసావు? కాడి రమ్మంటుంది కదా, ఇప్పుడు ఊరు పొమ్మంటుంది, ఇప్పుడు దాకా మరి నువ్వేమి ఎలగబెట్టావు అని అడిగితే, ఏముందండి పెళ్లి చేసుకున్నానండి, 2 బిడ్డలకు అన్నానండి, 2 పిల్లలకి ఏం చేశానండి? పెళ్లి చేసేసానండి, ఆడికో ఇల్లు కట్టానండి, ఈడికో ఇల్లు కట్టానండి, ఇంకా మన వల్ల కూడా చూసేసానండి, ఇంకా నేను సాధించగలిగిందంటూ ఏమీ లేదండి, కాటికి కాళ్ళ ఆపుజాపుకున్నానండి అని చెప్తాడు మళ్ళీ ఆడు. అదే పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసి పిల్లల్ని బాగా చదివించేసి వాడికొక ఇల్లు ఈడికొక ఇల్లు, ఆడికి కొంత బ్యాలెన్స్ ఈడికి కొంత బ్యాలెన్స్ ఇచ్చేసి కుటుంబ పరిస్థితులన్నిటినీ ఒక్కొలిక్కి తెచ్చేసి నువ్వు ముసలోడు అయిపోయిన తరువాత కాళ్ళు పనిచేయనప్పుడు, చేతులు పనిచేయనప్పుడు, కళ్ళు కనబడనప్పుడు ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటావట? నీకు తెలియని విషయం ఒకటి రాశాడు బైబిల్లో దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం బాగా చదువుకోవాలి మీరు. పెన్నుంటే ఆ మాటలన్నీ అండర్లైన్ చేసుకోండి. ఎందుకో తెలుసా? ఇది మీ జన్మ సంకల్పం, ఇది మీ పుట్టుక రహస్యం. మీరు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళే లోపు ఖచ్చితంగా మీరు భూమి మీద అమలు చేయవలసిన విషయాలు. మీకు నచ్చినట్టుగా బ్రతికేయడానికి కాదు, మీ ఆనందాన్ని తీర్చుకోవడానికి కాదు, మీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు. మిమ్మల్ని కన్నది, మిమ్మల్ని భూమి మీదకి రప్పించింది, తల్లి గర్భములో మీకు అవయవాలు ఏర్పాటు చేసింది దేవుడు. నిన్ను భూమి మీదకి రప్పించిన వాడు, నీ కొరకు సూర్యుడిని చేసినవాడు, నీ కొరకు చంద్రుణ్ణి చేసినవాడు, నీ కొరకు ఈ పంచభూతాలను కలిగించినవాడు, నీకు పెట్టుబడి పెట్టినవాడు, నీ మీద కోటి ఆశలు పెట్టుకుని నిన్ను భూమి మీదకి రప్పించాడు. ఆ ఆశలేంటో చూస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. మిమ్మల్ని ఎందుకు చేశాడట? మిమ్మల్ని ఎందుకు భూమి మీదకి రప్పించాడట? మీ ఇష్టానుసారంగా మీరు బ్రతకడానికా? ఏమండి మాట్లాడాలి మీరంతా. మీరు చాలా బిజీ కదా. ఫ్లైట్లు ఖాళీ లేవు, ట్రైన్లు ఖాళీ లేవు, బస్సులు ఖాళీ లేవు, వాడ మార్గాలు ఖాళీ లేవు. అసలు ఏ ట్రైన్ వేసినా ఖాళీ ఉండట్లేదండి. మరి జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారో నాకు తెలియట్లేదు. ఎన్ని పనులు ఉన్నాయో వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు. అసలు ఏది ఖాళీ లేదు, బిజీ. రోడ్డు మీదకి వెళ్ళామనుకోండి, షాపులన్నీ బిజీ, రెస్టారెంట్లన్నీ. ఏంట్రా బాబు వీళ్ళకి ఎంత పని అంటే? ఎవరి కోసం ఇదంతా? సొంత కార్యాలు. ఇగో చాలా వీధులకు వెళ్ళాం. ఇవాళ అందులోకి సెలవు దినం కదా, ఆదివారం అందరికీ సెలవు. ఖాళీగానే ఉంటారు మ్యాక్సిమం. అయినా కొందరే వచ్చారు, అందరూ రాలేదు. కనీసం ఇక్కడున్న క్రైస్తవ బిడ్డలు వచ్చినా ఈ మైదానం ఏమవదు, సరిపోదు. రాలేదు. కారణం ఏంటి? బిజీ. ఏ బిజీ? సొంత బిజీ. దేవుడు బిజీ లేదు. దేవుడు ఎందుకు పుట్టించాడంట? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. సత్క్రియలు చేయటానికి పుట్టావు. ఆ క్రియలు కాకుండా నువ్వు ఏ క్రియలు చేసినా, ఇప్పుడు మీ అబ్బాయిని కిరాణాకి వెళ్ళి లేకపోతే కూరగాయల కొట్టుకు వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకురమ్మన్నావు.
నీ పని మీద ఉంటే పర్వాలేదు, మధ్యలో ఏం చేస్తున్నాడు వీడు? పెత్తనాలు ఎట్టుకున్నాడు. ఆ ఫ్రెండ్ ఇంటికో ఈ ఫ్రెండ్ ఇంటికో, పోని మధ్యలో ఎవడో రమ్మన్నాడనో వాడితోటి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తారండి మీరు? పోన్లేరా అలా తిరుగురా గాలికి అంటారా? ఒరే దరిద్రుడా, నీకేం చెప్పాను, నువ్వేమి అంటే చెప్పిందే చెయ్యాలా? ఏమండి, దేవుడు కూడా మనకేం రాశాడట? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. దేవుని కోసం మనం బ్రతకాలి, దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలి, ఆయన కొరకే మన జీవితాన్ని అంకితం చెయ్యాలి, ఆయన కోసం మాత్రమే బ్రతుకుతామని మనకి బ్రతుకుని ఇచ్చాడు దేవుడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తం నిన్ను భూమి మీదకు రప్పించడానికి గల కారణం ఏంటో తెలుసా? 9 నెలలు తల్లి గర్భములో ఉంచి కాళ్ళు చేతులు ముక్కు నోరు అవయవాలన్నీ ఇచ్చి 9 నెలలు నిండిన తరువాత ఈ భూమి మీదకి రప్పించడానికి గల కారణం ఏంటో తెలుసా? భూమి మీదకి వచ్చిన తరువాత నీ కోసం నువ్వు బ్రతుకుతావని మాత్రం నీ తల్లి గర్భములో నీకు ఈ దేహాన్ని దేవుడు చెయ్యలేదట. మరి ఎందుకు చేశాడట? నా మహిమ నిమిత్తము. మనిషి ఎవరి కొరకు? మరి మీరు ఆయన మహిమ కొరకు బ్రతుకుతున్నారా? మీరు ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నారా? ఆయన చిత్తానికి తల ఉంచి బ్రతుకుతున్నారా? ఆయననే గురిగా పెట్టుకుని బ్రతకగలుగుతున్నారా? మీ జీవితం అంతా ఆయనకి అంకితం చేయగలుగుతున్నారా? ప్రియులారా, ఆలోచించండి. మీ జన్మ పరమార్థం ఏంటి? మీరెవరి కోసం బ్రతుకుతున్నారు? మీరెవరి కోసం ఆలోచిస్తున్నారు? ఇవ్వబడిన 60-70 సంవత్సరాల కాలములో మీరు ఏం చేసి బ్రతుకుదాం అనుకుంటున్నారు? ప్రియమైన దేవుని పిల్లలారా, మిమ్మల్ని కన్నాడే ఏమండి, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన కన్న బిడ్డలు తమ ఇష్టాన్ని నెరవేర్చనప్పుడు ఆ తల్లి అనే మాట ఏంటో తెలుసా? ఒరే, నువ్వు ఇలాంటోడు అవుతావని తెలుసుంటే ఆ రోజే నిన్నేం చేద్దునురా, నేను చంపేద్దునురా. నీ వల్ల నేను బాధను అనుభవిస్తున్నాను, నీ వల్ల నేను వేదన అనుభవిస్తున్నాను. ఈరోజు మనుషుల గురించి దేవుడు అనుభవిస్తున్న వేదన, మనుషుల గురించి దేవుడు అనుభవిస్తున్న బాధ ఎవరికి పట్టటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకంలో ఆయన నిశ్చింతగా ఉన్నాడు అనుకుంటున్నారు, బాధ లేని జీవితాన్ని గడుపుతున్నాడు అనుకుంటున్నారు. కానీ మనుషులందరినీ పుట్టించి వారికి జీవితాన్ని ఇచ్చి ఏడుస్తున్నాడండి ఆయన. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి, ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, నా పిల్లలు నా కోసం బ్రతకటం లేదు అని బాధపడుతున్నాడటండి. నిజం. ఉదయం లేచిన దగ్గర నుంచి మరలా రాత్రి మంచానికి వెళ్ళేంత వరకు కూడా టీవీలలో, న్యూస్ పేపర్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో ఎన్ని చావులు చూస్తున్నామండి మనం కదా. ఎన్ని చావులండి, ఎన్ని దుర్మరణాలండి. అప్పులు బాధ తాళలేక కుటుంబం అంతా కూడా పురుగుల మందు తాగి ఏమైపోయారట? చచ్చిపోయారటండి. ఏమండి, ఆ వార్త వినగానే ఏ సంబంధము లేని నువ్వే నీ గుండె అలా చివుక్కుమంటాదే. అయ్యో, ఎంత పిచ్చి పని చేసిరండి. అప్పు ఇవాళ కాకపోతే రేపైనా తీర్చుకోవచ్చండి. ఎందుకండి, పిల్లల్ని కూడా పట్టన పెట్టుకున్నాడండి. ఆ కుటుంబం అంతా అలా చచ్చిపోయిందని తెలియగానే ప్రాణం నీరైపోతుంది. ఏ సంబంధము లేని మనకు ఆ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారే, ఆ ఉరి పెట్టుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారే, ఆ నిప్పు పెట్టుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారే, ఆ ఫ్యానుకు వేలాడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారే,
ఆ ట్రైన్ పట్టాల కింద తలకాయలు పెట్టి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరినీ కూడా తల్లి గర్భములో నిర్మాణము చేసింది ఎవరు? వాళ్ళకి కాళ్ళు ఇచ్చింది దేవుడు, వాళ్ళకి చేతులు ఇచ్చింది దేవుడు. వాళ్ళు అలా అర్ధాంతరంగా వారి జీవితాన్ని ముగిస్తే అల్లారు ముద్దుగా తల్లి గర్భములో ఆ అవయవాలన్నీ చేసిన దేవుడు ఏమైపోవాలి చెప్పు? నీ కళ్ళ ముందే నీ కుమారుడు చనిపోతే, నీ కళ్ళ ముందే నీ కుమార్తె చనిపోతే, ఏమండి ఈ చేతులతోనే నేను పెంచానండి, ఈ చేతులతోనే నేను పాలు పట్టానండి, ఈ చేతులతోనే నేను గోరుముద్దలు తినిపించానండి, ఈ చేతులతోనే తల దువ్వానండి, స్నానం చేయించానండి, బట్టలు కట్టానండి, అయ్యో అని ఆ తల్లి ఆ చేతులను నేలకేసి బాదుకుంటూ ఉంటుంది, నా కుమారుడు చచ్చిపోయాడు అని, నా కుమార్తె చచ్చిపోయింది అని. అలా గుండెలు బాదుకుంటున్న తల్లి దగ్గరకు కానీ తండ్రి దగ్గరకు కానీ ఒక్కసారి నువ్వు వెళ్ళి, అమ్మా అన్నమే కదా అమ్మా తినిపించావు, నువ్వు స్నానమే కదా అమ్మా చేయించావు, జడే కదా అమ్మా నువ్వు వేశావు, జడ వేసిన తల్లికే, గోరు ముద్దలు తినిపించిన తల్లికే, అల్లారు ముద్దుగా పెంచిన తల్లికే తన కూతురో కుమారుడో తన కళ్ళ ముందు చచ్చిపోయారు అని తెలిసినప్పుడు గుండెలు బాదుకుని ఏడవడం న్యాయమని మీరు అనుకుంటే, దేవుడు గోరుముద్దలు కాదండి మనకు తినిపించడం, దేవుడు స్నానం కాదండి మనకు చేయటం. దినదినము కూడా నీ అవయవాలు తల్లి గర్భములో రూపింపబడుతుంటే కళ్ళుతో చూస్తున్నాడటండి. ఎవరో చూస్తారా? ఒకసారి ఆ మాట చూస్తారా? కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం అండి. నేను పిండమునయ్యుండగా, ఏమండి చనిపోయిన నీ వాళ్ళని చూసుకొని గోరు ముద్దలు తినిపించిన నువ్వు, నడక నేర్పించిన నువ్వే గుండెలు బాదుకుంటే దేవుడు ఎలా పెంచాడట, ఎలా చూసుకున్నాడట? చదవండి. నేను పిండమునయ్యుండగా, ఎక్కడా? అమ్మ చూసిందా రోజు? నాన్న చూశాడా ఆ రోజు? నా బంగారు కొండ, నా ముద్దుల మూట, ఎప్పుడు అంటాడా మాట? అదే చిన్నప్పుడు ఉయ్యాల్లో వేసినప్పుడు నల్లగా మంచి పుష్టిగా లేకుండా తారు డబ్బాలాగా ఉన్నాడనుకో, మా నాన్నగారు లేరండి, చనిపోయారండి. ఆయన చనిపోయిన తర్వాత నేను పుట్టానటండి. మా మేనమామ ఎక్కడో ఐస్ పార్లర్లో ఉందటండి ఆయనకి, చాగోల్లో, మా చిన్నమావయ్యకి. ఆయన పాపం వాళ్ళ అన్నయ్య దగ్గర ఐస్ ఫ్యాక్టరీలో వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తూ ఉండేవారట. మా అమ్మకి రామరాజు గారి హాస్పిటల్లో డెలివరీ అయ్యిందని తెలిసిందట. ఎవరికి? మా మావయ్యకి. పెద్ద ఆయన రాలేక, రే నువ్వు వెళ్తావా నన్ను వెళ్ళమంటావా అని అడిగాడు. వద్దు నేనే చూస్తాను, అక్క కొడుకుని నేనే వెళ్ళి చూస్తాను అన్నట్టు. అనగానే పాపం మంచిల్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి ఏమీ లేకపోతేనట నడకిచ్చుకున్నాడటండి. ఎవరో? మా మేనమామ. నా మేనల్లుడు ఎంత అందంగా ఉంటాడు, మా అక్కకు పుట్టిన కొడుకు ఎంత బాగుంటాడు అని ఓ ఆనందంతో తెగ నడిచేస్తున్నాడటండి. నడిచేసి ఎక్కడ ఆగకుండా, మంచినీళ్ళు కూడా తాగకుండా మంచిల నుంచి బ్రాహ్మణ్ చెరువు వరకు నడిచేసి ఆ వంతిని దిగిపోయి రామరాజు గారి హాస్పిటల్కి వచ్చేసి, అక్క అల్లుడు ఎక్కడే అన్నాడట. ఇదిగోరా అనగానే మొత్తీసాడంట. ఎలా ఉన్నాను? ఈడేటే ఎలా ఉన్నాడు? కళ్ళు తిరిగి పడిపోయాడంటండి. ఎవరో? చాలా రోజులు ఎత్తుకోలేదటండి నన్ను. ఇప్పుడు కూడా నాకు ఓ బాబాయ్ ఉంటాడు, మా ఊరు వెళ్ళాను అనుకోండి, ఒరే అబ్బాయి నువ్వు బతుకుతావని
అనుకోలే, ఎంత ఉండేవాడు రా అంటాడు, చేయి చూపిస్తాడు, బెత్తిరెడతాడు, బెత్తిరెట్టే ఏమంటాడు నన్ను అంటే, చిన్నప్పుడు తల్లియో తండ్రో మనల్ని ప్రేమించాలి అన్నా, మనల్ని ఎత్తుకుని ముద్దాడాలి అన్నా, మన మీద విపరీతమైన మమకారాన్ని పెంచుకోవాలి అన్నా, మనం అందంగా ఉంటేనే, అది పిల్లైనా ఎవరైనా, మనం ఎంత అందంగా ఉంటే అంతా మనల్ని ఏం చేస్తారు, ప్రేమిస్తారు. కొంతమందికి ఈ యుగం కూడా ఉంటుంది, నా పిల్లే కదా అని కొందరు అనుకుంటారు. కొందరు ఏంటంటే నల్లగా ఉన్నవాళ్ళు కూడా వద్దట. మొన్న ఎవరో కానీ చెప్తున్నారు, అసలు నల్లగా పుడితే గనక నాకు వద్దంటున్నా. ఇది ఎక్కడ గొడవ? కానీ దేవుడటండి, మీకు అందంగా ఉంటే, బూరి బుగ్గలు ఉంటే, బొద్దుగా ఉంటే మాటిమాటికి ఎత్తుకోవాలనిపిస్తుంది మీకు. కానీ దేవుడు నీ మీద మమకారాన్ని ఎప్పుడు పెంచుకున్నాడట? ఎవరన్నా పెంచుకున్నారా నీ మీద? పిండంగా ఉన్నప్పుడు, పిండముగా ఉన్నప్పుడు నీ మీద ఎవరైనా ప్రేమ పెంచుకున్నారా? అసలు నువ్వు ఎలా ఉంటావో కూడా ఎవరికి. కానీ దేవుడట మన మీద ఎప్పుడు ప్రేమ పెంచుకున్నాడట? నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. యోబు గ్రంథం 38వ అధ్యాయం, యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం. క్షమించండి, యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందామండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందామండి. నీ హస్తములు పిండముగా ఉన్నప్పుడు చూసుకుంటున్నాడు, పిండముగా ఉన్నప్పటి నుంచి చూసుకుంటున్నాడు. చూడటమే కాదట, ఏం చేస్తున్నాడట? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము. దేవుడు చేతులండి, మన చేతులు ఏం చేసేయి? చేతులు, చేసిన చేతులు గొప్పవా, తినిపించిన చేతులు గొప్పవా చెప్పాలి మీరు. అన్నం తినిపించిన వాడు, గోరుముద్దలు పెట్టినవాడు గొప్పోడా? నీకు టోటల్గా అవయవాలు చేసిన వాడే గొప్పవాడా చెప్పాలి మీరు. అవయవాలు చేసిన వాడే గొప్పోడు. పుట్టాక చూసినవాడు గొప్పవాడా? పుట్టక ముందట నుంచే, పిండముగా ఉన్నప్పటి నుంచే నీ మీద ప్రేమ పెంచుకున్నవాడు గొప్పవాడా చెప్పండి. మరి పుట్టిన తర్వాత ప్రేమ పెంచుకున్న వారే, వాళ్ళు చనిపోతే గుండెలు బాదుకుంటున్నప్పుడు దేవుడు పుట్టక ముందట నుంచి చూస్తున్నాడు కదా, అవయవాలే ఆయన చేశాడు కదా. అర్ధాంతరంగా నువ్వు ఈ భూమిని విడిచి వెళ్ళిపోతే ఆ మహనీయుడికి ఎంత వేదన, ఎంత బాధ. చాలామంది చచ్చే ధైర్యం లేక, కొందరు అనే మాట ఏంటో తెలుసా? అయ్యగారు చావలేక బ్రతుకుతున్నానండి. ఏమ్మా అంత కష్టం ఏమొచ్చిందమ్మా నీకు? చచ్చిపోతావా? ఇలా చచ్చిపోయిన వాళ్ళు, రోడ్డు మీద బలాదూరు తిరుగుతున్న వాళ్ళు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చని వాళ్ళు, దేవుని కోసం జీవితాన్ని అంకితం చెయ్యని వాళ్ళు, వాళ్ళ బ్రతుకు వల్ల దేవుణ్ణి బాధ పెడుతున్నవారు కాదా? మొన్నాడు ఎవడోనండి సెల్ టవర్ ఎక్కేసాడండి. ఏ టవరు? అమ్మాయిని ప్రేమించాడట. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రేమ దక్కనందుకు వాడు ఏం చేస్తున్నాడట? నిజంగానండి, అక్కడ నుంచి ఆడు దూకేసేసరికండి, ఏమండి ఇవన్నీ జాయింట్లు కదండి, కదా? ఈ గుత్తి ఇక్కడికి ముడుచుకోవాలి, మో చెయ్యి ఇక్కడికి ముడుచుకోవాలి, ఈ షోల్డర్ దగ్గర జాయింటు, మోకాళ్ళ దగ్గర జాయింటు, పిక్కల దగ్గర జాయింటు, చీలమండల దగ్గర జాయింటు, టోటల్గా మన బాడీని అంతా చూసామనుకోండి, అన్నీ కూడా ఎక్కడికక్కడ ఏమవ్వాలి? మంచం మీద ఇలా ముడుచుకుంటాం అప్పుడప్పుడు చలి పెట్టినప్పుడు. అంటే అవన్నీ వంగుతాయా ఎక్కడికక్కడ? అలా వంగగలుగుతున్నాయి అంటే ఎక్కడికక్కడ జాయింట్లు అవన్నీ. అంత పైనుంచి దూకేసిరండి పనికి మాలినోడు కిందకి. ఏమైపోయినాయో తెలుసండి? అలా పడిపోయి ఎక్కడికక్కడ ఎముకలు ఏమైపోయాయి? ఏమండి వాడు అలా దూకేగానే పరలోకమందున్న తండ్రి మనసు ఏమైపోద్ది చెప్పు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ జీవితాన్ని భూమి మీద ఎలా గడుపుతున్నారు మీరు? మిమ్మల్ని కన్న తండ్రికి అనుకూలంగా మీరు బ్రతుకుతున్నారా?
మీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికే మీరు బ్రతుకుతున్నారా? చనిపోవటాలండి, ప్రాణాన్ని తీసేసుకోవటాలండి. ఇంతవరకు మీకు కొన్ని మాటలు చెప్పాను కదా, దీనికి సంబంధించిన ఒక పాట చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకసారి లైట్స్ ఆఫ్ చేయండి. ఈ పాట చూసిన తర్వాత ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆదికాండం 6వ అధ్యాయము 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో సింహాలను చేసినందుకు దేవుడు బాధపడలేదటండి. విషపూరితమైన పాములను చేసినందుకు దేవుడు బాధపడలేదటండి. ఏ మృగాన్ని, ఏ పశువుని, ఏ జలచరాన్ని, ఏ జంతువుని చూసినా దేవుడు బాధపడలేదండి. కానీ తన పోలికతో, తన స్వరూపముతో మనిషిని చేసుకుని, తన కళ్ళతో చూసుకుని, తన చేతులతో అవయవాలను చేసిన దేవుడు మనిషిని గురించే దేవుడు బాధపడుతున్నాడంట ప్రియమైన దేవుని పిల్లలారా. ఏ కోడైనా ఆత్మహత్య చేసుకుందా? ఏ గేదైనా అర్ధాంతరంగా చచ్చిపోయిందా చెప్పండి? ఏ జీవరాశులలో ఏ జీవరాశి కూడా బ్రతుకు మీద విరక్తి కలిగి చచ్చిపోయినట్టుగా ఎక్కడా మనం ఎప్పుడూ చూడలేదండి. భాష లేదు, జ్ఞానము లేదు, మాటలు లేని పశువులే, మృగాలే, జంతువులే, పక్షులే, వాళ్ళకి లేవా బాధలు? ఒక పక్షి అక్కడి నుంచో రెమ్మ, ఇక్కడి నుంచో రెమ్మ తెచ్చుకుని గూడు కట్టుకుంటుందండి ఒక చెట్టు మీద. విపరీతమైన గాలి వచ్చి గూడంతా ఏమైపోతుందో తెలుసా? రేగిపోతుందండి. నిలువు నీడ కూడా ఉండదండి ఆ పక్షికి. అయ్యో, నేను ఈ గూడు కట్టుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డాను. ఆ గూట్లో నా గుడ్లు కూడా ఉన్నాయి కదా, నా పిల్లలు కదా అవి. ఆ గూడు చెదిరిపోయింది, ఆ గుడ్లు పగిలిపోయాయి, నేను ఎందుకు బ్రతకాలి అని ఓ పక్షి అనుకుందా? మళ్ళీ గుండె నిబ్బరం చేసుకుంది. ఆ వాతావరణం నిమ్మలించేంతవరకు ఎక్కడో తలదాచుకుంది. చచ్చిపోలేదండి అది. దానికి కలిగిన శ్రమను బట్టి ఒక పక్షి చచ్చిపోలేదండి. అప్పుడప్పుడు మనం పెంచుతున్న పశువులు తప్పిపోతూ ఉంటాయి. రాత్రికి రాత్రి దానికి కొంచెం అల్లరి వచ్చి తింపుకుని వెళ్ళిపోతూ ఉంటుంది శాలలోంచి. ఉదయం చూసేటప్పటికి అతను పెంచుకుంటున్న పశువు శాలలో లేదు. ఏమైపోయింది నా గేదె? ఏమైపోయింది నా ఆవు? నేను పెంచుకుంటున్నది ఏమైపోయింది? ఆ వీధి తిరిగాడు, ఈ వీధి తిరిగాడు, ఆ పొలం వెళ్ళాడు, ఈ గట్టు మీదకి వెళ్ళాడు, దొరకలేదు. ఓ వెతుకుతున్నాడు, వెతుకుతున్నాడు, వెతుకుతున్నాడు. ఎవరో చెప్పారు, రేయ్ నీ గేదె అక్కడెక్కడో మేస్తుందిరా అని. పరుగు పరుగును వెళ్ళాడు. వెళ్ళి ఉదయం నుంచి అది దొరికే అంతవరకు నీళ్లు తాగక, అన్నం తినక, పనులన్నీ పక్కన పెట్టి దానికోసం కేటాయించిన సమయాన్నంతటినీ గుర్తు తెచ్చుకుని దాన్ని అలా తీసుకుని వచ్చి శాలలో కట్టేసి పెద్ద చేతి కర్ర తీసుకుని, ఏమే ఎందుకు వెళ్ళిపోయావు అని కట్టేసి మరీ కొట్టేస్తాడండి. కాదా? ఇంకా దారుణమైన విషయం చెప్పమంటారా? గేదె పాలిచ్చి 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 తన శరీరం సహకరించక, తన దేహం సహకరించక, ఇంకా తనలో పాల ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు 2 లీటర్ల పాలు ఇవ్వలేదండి అది. అప్పుడు ఈ పనికి మాలినోడు ఏం చేస్తాడో తెలుసా? పాలిచ్చే ఇంజెక్షన్ చేస్తాడండి. దేనికి? ఇంజెక్షన్ చెయ్యనంత వరకు పాలు ఎలా ఇచ్చిందో తెలుసా? నువ్వు పెట్టిన అన్నం తిని, ఆహారం దానికి అదే కదా అన్నం. ఏది? గడ్డే దానికి ఆహారం, అన్నం. అదే తిని దానివల్ల పాలు ఉత్పత్తి చేసింది ఒకప్పుడు. ఇక దాని శరీరం ఒట్టిపోతూ, దానిలో ఉన్న బలం తగ్గిపోతూ,
పాలుని ఉత్పత్తి చేయలేక, పెంచుతున్న వాడికి సరైన పాలు ఇవ్వకపోతే ఆ పనికి మాలినోడు చేసే పనేంటో తెలుసా? ఇంజెక్షన్ ఇస్తాడండి దానికి. అప్పుడు పాలు ఎలా వస్తాయో తెలుసా? దాని రక్తాన్నే ఎలా మారుస్తుంది? ఇప్పుడు పాలుగా మారుస్తుందండి. దానికి ఎంత బాధ అండి. అది పశువు అనుకుంటున్నావా? దాని చేత మాట్లాడించాలంటే 2 నిమిషాలు పని దేవుడికి. కానీ నీకంటే అది గొప్పదవటం ఆయనకి ఇష్టం లేక నీ ప్రతి అరాచకాన్ని అణుచుకుంటున్నాడు ఆయన. ఆ కట్రాడికి కట్టి కొట్టి ఒక్కొక్కడు పొడుస్తాడండి ఇలాగా. ఎందుకంటే మా ఇంట్లో గేదెలు ఉండేవి. మా తాతకి బాగా కోపం ఎక్కువ, బాగా కొట్టేవాడు వాటిని. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, అది తొంట్రి పనులు చేస్తుంది, బయటికి కడగడానికి తీసుకెళ్తుంటే అటు ఇటు వెళ్ళిపోతుందని పెద్ద గుదిబండి వేస్తారండి. ఎక్కడా? పాపం పరిగెడదామంటే, నడుద్దామంటే అటు ఇటు అటు ఇటు అటు ఇటు. నీ కుమారుణ్ణో నీ కుమార్తెనో అలా ఒక్కసారి టార్చర్ చేసి చూడు, అలా కొట్టి చూడు. మళ్ళీ నువ్వు అలా కొట్టేశాడా? కొట్టేసి గేదె కన్నీళ్లు పెట్టుకుంటుంది చూసారా మీరు ఎప్పుడైనా? దానికి దేహమే కదండి, కాకపోతే కొంచెం దలసరగా ఉంటుంది. అందుకే మనల్ని చిన్న బెత్తంతో కొడతారు, దాన్ని పెద్ద కర్రతో కొడతారు. దానికి ఏడుపు వచ్చింది, ఏడ్చింది. అది గడ్డి పాడేశాడు, తోలులు చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం చేశాడు తెలుసా? సాయంకాలం 5 గంటలకు వచ్చేసాడు. ఏయ్ అంటాడు. దేన్ని అంటున్నావు? ఏం పెట్టావరా అని అడిగితే అది నీ కొడుకునో కూతున్నో అన్నావు అనుకో, ఏంటి డాడీ బొత్తుగా అలా పిలుస్తారు? ఏంటి డాడీ అనరా? అది అనగానే పాపం లేచిపోయి సెట్ అయిపోద్దండి. ఇలాగా చక్కగా ఏదో పెద్ద హీరోలాగా నీళ్ళేసి దాన్ని అంతటిని కడిగేసి పితికేసుకుంటూ ఉంటాడు అనమాట. కానీ అది ఆవిడ వచ్చేటప్పటికి చచ్చిపోతే, ఆడు కొట్టిన దెబ్బలకు, దాన్ని అన్న మాటలకు, దాన్ని హింసించిన విధానానికి, ఆ కట్రాడికి అది ఉరేసుకుని చచ్చిపోతే, భార్యలు అలాగే కదండి చచ్చిపోతున్నారు. భర్త వచ్చేటప్పటికి దేనికి ఎలాడుతుందంట ఆవిడ? ఫ్యాన్కి. ఇందాక విన్నారు కదా మీరు పాటలో, జంతువులకు లేదా మన ఏమండి? ఇందాక పాటలో విన్నాం కదా మనం. ఏమని విన్నాం? జంతువులకు లేదు ఈ మనసు. ఏ మనసు? చచ్చిపోవాలి. ఆడు నన్ను మాట్లాడినాడు, నేను చచ్చిపోవాలి, నేను ఉరివేసేసుకోవాలి, నేను కాలువలో దూకేయాలి. ఏ జంతువైనా అనుకుందా? ఏ పిల్లైనా అనుకుందా? ఏ కుక్కైనా అనుకుందా? అప్పుడప్పుడు పాపం తెలియక కుక్కింట్లోకి వచ్చి నువ్వు వండుకున్న కుండలో తలకాయ పెట్టేస్తుంది. ఎంత దెబ్బ కొట్టేస్తావు దాన్ని? వేడి వేడి గెంజేసిన మహాతల్లులు కూడా ఉన్నారు. కాలిపోయిన దేహంతో ఈ ఊళ్ళో తిరుగుతుంది తప్ప అది గెంజేసింది నా మీద, నీ చచ్చిపోదు, నీ మీద రివెంజ్ ఏమి నువ్వేయి ఆవిడ మీదన్నా గెంజి, నీ అంతు చూసేదాకా ఊరుకోడాడిక. జంతువుల్లో ఏ జంతువుకు లేదండి ఆ మనసు. అందుకే ఏ జంతువుని చేసినందుకు దేవుడు బాధపడలేదండి. తాను భూమి మీద మనుషులను చేసినందుకు యెహోవా తన హృదయములో ఎందుకురా వీళ్ళని కన్నాను, ఎవడూ నాకు నచ్చినట్టుగా బ్రతకడం లేదు, నా ఇష్టాన్ని నెరవేర్చటం లేదు, ఎద్దు తన కామందు నెరుగుదును, గాడిద తన సొంతవానే దొడ్డె తెలుసుకును, కానీ నా ప్రజలకు తెలివి లేదు, వారు నన్ను ఎరుగరు. జన్మనిచ్చిన దేవుడు, కన్న దేవుడు, ఈ భూమి మీదకి మనం వస్తామని తెలిసి మనకంత ఆహారాన్ని సమకూర్చి పెట్టిన దేవుడు మనుషుల విషయంలో బాధపడిపోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ వ్యవస్థ ఇలా అట్టడుకుపోతున్న వేళ
ఈ మానవులందరి మనోనేత్రాలను వెలిగించటం కొరకు, మానవ జన్మ పరమార్థాన్ని తెలియచెప్పటం కొరకు, ఒక మనిషి భూమి మీద ఎలా బ్రతకాలో, ఎవరి కోసం బ్రతకాలో, ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలో అని మానవులందరి మనోనేత్రాలను వెలిగించడానికి 2004 సంవత్సరాల క్రిందట ఒక మహనీయుడు ఈ లోకంలో పుట్టాడండి. ఆయన పుట్టేటంత వరకు, ఆయన జీవన విధానాన్ని చూసేటంతటి వరకు ఒక మనిషి భూమి మీద ఎలా బ్రతకాలో ఎవ్వరికీ సరిగా అర్థం కాలేదండి. జన్మ పరమార్థాన్ని తెలియచెప్పిన ఏకైక వ్యక్తి, శక్తి ఎవరో తెలుసా? నువ్వు నేను నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన భూమి మీదకి వచ్చారండి. మానవ ఆకారాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చారండి. భూమి మీదకి వచ్చి 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన ఒక గొప్ప మాట మాట్లాడారు. ప్రియమైన దేవుని పిల్లలారా, లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనాన్ని చదువుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ముగిస్తానండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనం. ఆయన, మీరేల నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీదుండాలని మీరు ఎన్నాళ్ళకి? దేవుని పని మీద ఉండాలి, దేవుని కోసమే బ్రతకాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఎన్నాళ్ల వయసులో చెబుతున్నాడండి ఆయన? 12 ఏళ్ల చిరుప్రాయానికి చెబుతున్నాడండి ఆయన. మీకు ఎన్నేళ్ళండి? మీరు బాప్తీసం తీసుకుని ఎన్నేళ్ళండి? ప్రభువుని అంగీకరించి ఎన్నేళ్ళండి? సంఘములో చేర్చబడి ఎన్నేళ్ళండి? బాప్తీసం ఏమండి? దేవుడు తెలిసినా, యేసు నిజమైన రక్షకుడని తెలిసిన బాప్తీసం తీసుకోని క్రైస్తవులు కూడా ఉన్నారండి. క్రైస్తవులు అనబడిన కుటుంబములో పుట్టి దేవుని మందిరానికి వెళ్ళకుండా దేవుని మాటలు వినని భక్తులు కూడా ఉన్నారు. ప్రియులారా, ఎంత బాధ వీళ్ళందరినీ చూసి దేవుడికి. 12 ఏళ్ళండి. 12 ఏళ్ళు అంటే 7th క్లాస్ చదువుకుంటాడు ఆ సమయంలో. ఆ వయసు ఉంటుంది అతనికి. ఆ వయసులో ఆయన మాట్లాడుతున్న మాట, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు 12 ఏళ్లకే అన్నాడు అనుకుంటే 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన అన్న మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. యేసు భూమి మీద పుట్టి చెబుతున్న మాటలండి. 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నా పరలోకపు తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అన్నాడు. 30వ ఏట ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నేను నా ఇష్టము నెరవేర్చుకొనుటకు రాలేదు. మరి నువ్వెందుకు వచ్చావు? నేనెందుకు వచ్చాను? ఆయా దేశాలలో, రాష్ట్రాలలో ఉన్న మనుష్యులు ఎందుకు వచ్చారు భూమి మీదకి? నేను నా ఇష్టము నెరవేర్చుకొనుటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి. ఎవరైనా మానవ జన్మలో, మానవ బ్రతుకులో అర్థవంతంగా బ్రతుకుతున్నారు అంటే వాడు ఖచ్చితంగా దేవుడి కోసం బ్రతికేవాడై ఉండాలి. దేవుని కోసం బ్రతికిన బ్రతుకు మాత్రమే అర్థవంతమైన బ్రతుకు. దేవుని కోసం బ్రతకని ఏ బ్రతుకైనా అదేంటో తెలుసా? వ్యర్థం. నువ్వు దేవుడు పుట్టించిన వాడి కోసం బ్రతకనప్పుడు నువ్వు ఎలా బ్రతికితే ఏంటి? నిన్ను కన్నవారి ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు నువ్వెంత గొప్పవాడివైతే ఏంటి? నిన్ను కన్నది దేవుడు, నిన్ను పిండముగా ఉన్నప్పుడు చూసుకున్నది దేవుడు, నీకు అవయవాలు చేసింది దేవుడు.
ఎందుకు దేవుడా నన్ను నా తల్లి గర్భములో చేసావంటే, నా మహిమ కొరకు కంటున్నాను రా బిడ్డ నేను. ఏది ఆయనకి మహిమ? మనల్ని చూసి దేవుడు తన గ్రంథంలో ఏమని బాధపడుతున్నాడో తెలుసా? మీ నిమిత్తమే కదా అన్యజనుల మధ్య నా నామము, ఏ నామము మహిమపరచబడాలని మనకి జీవితాన్ని ఇచ్చాడో ఆ నామాన్నే క్రైస్తవులు ఏం చేస్తున్నారో తెలుసా? అవహేళన. బాధ కాదా? వేదన కాదా? కన్నీరు కాదా? అలాంటి కన్నీరు తుడచడానికే 2024 సంవత్సరాల క్రిందట మహానుభావుడు పుట్టాడండి. ఆయన నోట జాలు వారుతున్న మాటలండి అవి. నేను నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు రాలేదు, నన్ను పంపినవాని. సరిగా నిద్రపోలేదండి. బ్రతికింది 33.5 సంవత్సరాలండి. ఏ రోజు కంటి నిండా నిద్ర లేదండి ఆయనకి. సరైన భోజనం చేయలేదండి ఆయన. ఎలాంటి సుఖాన్ని అనుభవించకుండా చచ్చిపోయాడండి. 33.5 సంవత్సరాల మంచి యవ్వన ప్రాయాన్ని ఎవరి కోసం? ఏం తప్పు చేశాడని చచ్చిపోయాడు? ఏ నేరం చేశాడని సిలువనెక్కాడు? ఏ ఘోరం చేశాడని కొరడాలతో కొట్టబడ్డాడు? లేదు, నన్ను కన్నవాడిష్టం నెరవేర్చడానికి నేనెంత దూరమైనా, ఎన్ని దెబ్బలైనా తింటాను, ఎన్ని హింసలైనా అనుభవిస్తాను, ఎన్ని బాధలైనా అనుభవిస్తాను. తన కళ్ళ ముందు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఆనందంగా ఉన్నవారు కనబడుతున్నారు కళ్ళకి. కానీ ఏ రోజు పెళ్లి చేసుకోవాలి అన్న కోరిక అతనికి లేదండి. సుఖపడుతున్నవారు కనబడుతున్నారు, విలాసవంతంగా బ్రతుకుతున్నవారు కనబడుతున్నారు, తమ ఇష్టాన్ని నెరవేర్చుకుని బ్రతుకుతున్నవారు కనబడుతున్నారు. ఎవరు ఎలా కనబడినా నేను ఇందుకు రాలేదు, నా బ్రతికిందుకు కాదు, నేను నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. నేను బ్రతికితే నా తండ్రి కొరకే బ్రతుకుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చడానికి నేను. యేసు ప్రభు ఒక్కడి కోసమే దేవుడు గ్రంథంలో రాసుకున్నాడా? ఆరిన నేల మీద పుట్టిన ప్రతి ఒక్కరి కోసం రాశాడా? ఏ ఒక్కడి కోసమో రాసుకోలేదండి ఆయన. అందరూ తన కొరకే బ్రతకాలని రాసుకున్నాడు గ్రంథంలో. అది గుర్తెరిగాడు యేసు. నేను ఇలా బ్రతకాలి అని, నేను ఆయన కొరకు బ్రతకాలి అని ఆయన తన గ్రంథంలో రాసుకున్నాడు. చెబుతున్నాడండి, నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నేను బలియు అర్పణయు నీవు కోరలేదు. నాకొక శరీరమునమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. మరి ఏంటి ఇష్టం? కింద ఏం చెప్పాడు? నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. మరి నువ్వెవరి చిత్తం నెరవేరుస్తున్నావు? యేసులాగే నీకు కళ్ళు, యేసులాగే నీకు చేతులు, యేసులాగే నీకు అవయవాలు, యేసులాగే నీకు దేహం, యేసులాగే నీకు కూడా కొంత ఆయుష్కాలం. యేసుకి ఇంకా తక్కువ ఆయుష్కాలం, నీకు ఎక్కువ ఆయుష్కాలం. ఏం చేస్తున్నావు? ఏం చెయ్యాలనుకుంటున్నావు? ఎవరి కోసం బ్రతకాలి అనుకుంటున్నావు? ఏం సాధించాలి అనుకుంటున్నావు? మేడలు కట్టాలనుకుంటున్నావా? మిద్దెలు కట్టాలనుకుంటున్నావా? భోగభాగ్యాలు సంపాదించాలనుకుంటున్నావా? ది గ్రేట్ అలెగ్జాండర్ కంటే నువ్వేమైనా గొప్పవాడవా? ప్రపంచ పటంపై నిద్రపోతున్నాడటండి. ఎప్పటికైనా ఈ ప్రపంచాన్ని నేను జయించాలి, ఇదంతటిని ఏకఛత్రాధిపత్యంగా నేను పాలించాలి. యవ్వనుడు ఆయన అడుగు పెడుతుంటే హడిలెత్తిపోతున్నారంట పక్క దేశాలలో ఉన్న రాజులు. అయ్యో మీతో మాకు యుద్ధం వద్దు, మా రాజ్యాన్ని తీసేసుకోండి. ఒక దోంగ కుట్టింది. మళ్ళీ వాడికి ఎంత కెపాసిటీ ఉందో తెలుసా? మనకే ఉంటారు ఫ్యామిలీ డాక్టర్స్. ఫ్యామిలీ డాక్టర్ అన్నది ఉత్తి పేరు. అది ఫ్యామిలీ డాక్టర్ అంటే ఆ పేరుకి నిజమైన అర్థం ఏంటో తెలుసా? ఆ డాక్టర్ మన కోసమే ఉండాలి. ఉంటాడా? ఏం ఉండడు.
కాకపోతే కొంచెం పరిచయం ఉంది కనుక అస్తమాను వెళుతూ ఉంటాం గనక ఏదొచ్చినా ఎవరికొచ్చినా ఆడి దగ్గరికి వెళ్తాం గనక పుసుక్కున అనేసిన మాట ఏమని, పరిచయం అన్న డాక్టర్ అంతే, నాట్ ఏ ఫ్యామిలీ డాక్టర్. తెలిసిన వాడంతే, కొంచెం చనువైన వాడంతే. ఫ్యామిలీ డాక్టర్స్ అంటే ఈడుకున్నారు. ఎవరికి? ది గ్రేట్ అలెగ్జాండర్కి. వీళ్ళు ఎక్కడా ప్రాక్టీస్ లేదు వీళ్ళకి. నెల నెల శాలరీ ఇచ్చేస్తాడు. ఎక్కడుండాలి? చీమ చిటుక్కుమంటే వీడి దగ్గర ఉండాలి. దాంగుట్టింది వీడిని, జ్వరం వచ్చింది వీడికి, 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది, వారం అయింది, నెల అయింది, జ్వరం తగ్గడం లేదు. రే డాక్టర్స్, నాకు రోగం లేకపోయినా మంత్లీ శాలరీ ఇస్తున్నాను కదా, జ్వరం తగ్గట్లేదేంటి? అయ్యి బాబాయ్ మా చేతిలో ఏముండదండి బాబయ్య, తగ్గించండి రా. ఎంత డబ్బు కావాలరా మీకు? మణులు కావాలా? మాణిక్యాలు కావాలా? రాజ్యాలు కావాలా? నేను బ్రతకాలి, నన్ను బ్రతికించండి మహాప్రభు, మీకు దండం పెడతాం. అది మా చేతుల్లో. దైవాధీనం అదంతా. అవునా? మీరేమవుదా? మేమేం చేయలేం. మరి ఏం చేయని? సంపాదించినవన్నీ మమ్మల్ని అడుగుతారు ఏంటంటే బాబు, మా కోసం ఏమైనా సంపాదించారు ఇదంతా? మీరేం చెప్పలేరా నాకు సమాధానం? చెప్పలేమండి బాబు. అయితే ఓ పని చేయండి, నా శవపేటికి 2 రంధ్రాలు ఎట్టండి. ఆ 2 రంధ్రాల నుంచి బయటికి నా ఖాళీ చేతులు ఎట్టండి. ఎస్పెషల్లీ నా శవపేటికను పనులతో మోయిస్తారేమో. ది గ్రేట్ స్కాలర్స్ అయిన డాక్టర్స్ అయిన మీరే నా శవపేటికని మేము మొయ్యాలా? మేమేం మొయ్యం. మారు మాట మాట్లాడకుండా నా పెట్టి మీరే మొయ్యాలి, లేకపోతే కాల్చేస్తాను అన్నాడు. మేమేందుకు మొయ్యాలండి బాబు గారు అంటే, అసలు ప్రాణం కాపాడడం కూడా మీకు చేతగాని ఎదవలని వాళ్ళందరికీ తెలియాలి. వీళ్ళు కూడా నన్ను కాపాడలేకపోయారని తెలియాలి. కనుక మీరే మీ చేతులతో నన్ను గోతికి సాగనంపుతున్నారని వీళ్ళకి తెలియాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నేను సంపాదించింది చిల్లిగవ్వ కూడా నా ఇంట్లో ఉండడానికి వీలు. నేను వెళుతున్నప్పుడు నా శవపేటిక ముందు నేను సంపాదించినవన్నీ కూడా ఏం చేయండి? ఇదేమన్నా కథ అనుకుంటున్నారా? ఇదేమన్నా చిట్టి పెట్ట కథ అనుకుంటున్నారా? ప్రపంచాన్ని శాసించాలనుకున్న ది గ్రేట్ అలెగ్జాండర్కి జరిగిన యథార్థమైన సంఘటన. వాడే ఏం సాధించక, ఏం పట్టుకెళ్ళక, ఖాళీ చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడికంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరు గొప్పవాళ్ళు? వాడే ఏం సాధించలేనప్పుడు నువ్వు నేను ఏం సాధిద్దామని బ్రతుకుతున్నావు? దేవుని ప్రేమను సాధించు, దేవుని మనస్సులో స్థానాన్ని సంపాదించు, దేవుని దగ్గర ఉత్తమమైన కుమారుడు, ఉత్తమమైన కుమార్తె అనే పేరు సంపాదించయ్యా. బలా నమ్మకమైన మంచి ఇది తప్ప భూమి మీద నువ్వు సాధించేదంటూ ఏమి లేదు. ఒకవేళ ఉంటే నాకు చెప్పు. ఎక్కడా లేదు, ఎక్కడా దొరకదు. అందుకే ఒక మహానుభావుని చూసొద్దాం వెళ్ళి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున చచ్చేలోపు ఏ మనిషి అయినా చెయ్యాల్సిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటది? దేవుని సంకల్పము. దావీదు దేవుని సంకల్పము చొప్పున, ఎందుకు మీరు పిలవకపోయినా మేము ఇక్కడికి వచ్చి ఇన్ని ఏర్పాట్లు చేసి మా కష్టాన్నంతటిని వెచ్చించి, చిన్నలని లేదు, పెద్దలని లేదు, వృద్ధులని లేదు, ఆరోగ్యవంతులని లేదు, అనారోగ్యవంతులని లేదు, ఉదయం నుంచి ఈ గ్రామం రావాలి, ఇక్కడ ఈ మాటలు చెప్పాలి అని ఎందుకు తహతహలాడి ఈ మాటలు మీకు చెబుతున్నామో తెలుసా? మా తరము వారికి మేమేం చేయాలి? మా వెంట వచ్చే నీతి కార్యం ఏదైనా ఉంది అంటే అది దేవుని కోసం బ్రతకటమే. అంతకు మించి నా మేడలు రావు, నా మిద్దెలు రావు, నా హోదా రాదు, నా కులం రాదు, నా గోత్రం రాదు,
నా పలుకుబడి రాదు. ఇహలోక సంబంధంగా మనిషి ఏది సంపాదించినా అది కాటిదాకా తప్ప కాటిని మించిన లోకం స్వర్గలోకం, అక్కడికి ఏ కార్యము నిన్ను చేర్చదు. అది చేర్చాలనే ఈ ప్రయాస, అలా చేరుకోవాలి అనే ఈ తపన. దావీదు తన తరము వారికి సేవ చేసి ఎలాగా? ఆ పైన మాట, దేవుని సంకల్పం చొప్పున. సంకల్పం అంటే ఇష్టం, దేవుని ఇష్ట ప్రకారం, దేవుని కోరిక ప్రకారం, దేవుని కొరకు మనుషులు బ్రతకాలి అన్నది దేవుని ఇష్టం. ఆ ఇష్టాన్ని నెరవేర్చిన వాడే దావీదు. అందుకే అన్నాడు, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు. మరి నువ్వెవరో? ఈడూరులో ఉన్న భక్తులారా, దేవుడు మిమ్మల్ని ఏమని పిలవాలి? ఈడూరులో నాకు కుమార్తె ఉంది, నాకు సేవ చేసింది. ఈడూరులో నాకు కుమారుడు ఉన్నాడు, నాకు సేవ చేశాడు నా ఇష్ట ప్రకారం. బలా నమ్మకమైన మంచి దాసుడతను, మంచి దాసురాలామే. రండి నా లోకం వచ్చేయండి అని నీతో అనగలడా? రేపు ఇక్కడ ఊపిరి వదిలిపెట్టిన తరువాత అక్రమము చేయువార్లారా, మిమ్మల్ని ఎన్నడును నేను దేవునికి లోబడవు, దేవుని మాటలు వినవు, దేవుని సభలకు రావు, దేవుడు కోసం పాడవు, దేవుడు కోసం ఇవ్వవు, దేవుడు కోసం కష్టపడవు. నీ చాప్టర్లో అసలు దేవుడు అన్న పదమే, నాకు అప్పులు ఉన్నాయి, నా అప్పులు తీర్చవా? నాకు పెళ్లి కాలేదు, పెళ్లి చేయవా? నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇవ్వవా? ఇస్తాడు. దేవుణ్ణి ఎప్పుడు వన్ సైడ్ చేసేయకండి. కేవలం దేవుడు ఒక్కడే మీ ఇష్టాలు నెరవేర్చేవాడు కాదు, మీరు కూడా ఆయన ఇష్టాన్ని నెరవేర్చవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఆయన ప్రతి జీవితంలో చేస్తే 2 ఆయనకు నువ్వు చేయలేవా? 10 నీ జీవితంలో చేస్తే 2 కార్యాలు ఆయనకి చేయలేవా? దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి, నువ్విక్కడ ప్యాకప్ అయిపోయే లోపల నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? పెళ్ళిళ్ళు చేయడం, పుట్టినరోజులు చేయడం, దినాలు చేయడం, ఇళ్ళు కట్టడం ఈ కాదు. సేవ. ఏంటది? ఎవరికి? పరలోకమందున్న దేవునికి. ఎలా చెయ్యాలో ఈ పాట చూడండి. ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. ఆ పాట అయిన తర్వాత వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీరు దేవుడు కొరకు అనేక కార్యాలు చెయ్యాలి అంటే, అపోస్తుల వలె మీరు దేవుని కొరకు బ్రతకాలి అంటే, ఒక యేసుక్రీస్తు వలె మీరు దేవుని కొరకు బ్రతకాలి అంటే, ఒక దావీదు వలె మీరు బ్రతికినంత కాలం తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి అంటే మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఉంది. ఏంటది? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరం మీ ఆధీనములో ఉంటే అది ఎట్టి పరిస్థితిలోనూ దేవుని కొరకు బ్రతకనివ్వదు. కనుక శరీరాన్ని ఎవరికి సమర్పించండి? నీ వెండి కాదు, నీ బంగారము కాదు, నీ డబ్బు కాదు, నీకున్న ఏది దేవుడు అడగడం లేదు. నీ యొక్క శరీరాన్ని, నీ మనస్సును, నీ హృదయాన్ని ఆయనకి సమర్పించమని కోరుతున్నాడు. ఎప్పుడైతే నీ శరీరాన్ని నువ్వు దేవుడికి సమర్పించగలుగుతావో, శరీరంలో లోకాశలు చచ్చి దేవుని కోరికలు పెరుగుతాయి. అప్పుడు నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలవు. అప్పుడే నీ జన్మ పరమార్థం చెందుతున్నది. నీ జన్మకు ఒక అర్థం ఉంటుంది. నిన్ను కన్నందుకు, నిన్ను పుట్టించినందుకు, నీకు బ్రతికిచ్చినందుకు, నీకోసం యేసును పంపి బలివేసినందుకు ఆ పరలోకపు తండ్రి మనల్ని బట్టి సంతోషించేవాడుగా ఉంటాడు. లేదు, మీకు నచ్చినట్టు బ్రతుకుతారా? మీకు నచ్చినట్టు వెళ్ళిపోతారా? అయితే ఆ ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్పాడు ఆ ధనవంతుడు గురించి, కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు బ్రతికేవరా, చచ్చిపోయాక ఈ నరకంలో యాతన పడుతున్నావు. మీరు నరకానికి వెళ్ళకూడదు, స్వర్గం వెళ్ళాలి, దేవుడున్న లోకంలో ఉండాలి. అలా ఉండాలి అంటే
మీ జన్మను ధన్యం చేసుకోవాలి. మీ జన్మ పరమార్థం ఎరగాలి. మీ జన్మ పరమార్థం ఏంటో తెలుసా? మీరు దేవుని కొరకు బ్రతకటమే మీ జన్మ పరమార్థం. అలా బ్రతికి ఈ లోకంలో మీరు ముగించిన రోజే ఎక్కడికి వెళ్తారు? అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు. అలాంటి మంచి భాగ్యం ఈ వాక్యాన్ని విన్న మీకు, శబ్దయంత్రం ద్వారా విన్న ప్రజలకు, మమ్మల్ని ఆహ్వానించి చేర్చుకుని మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ స్వర్గలోకాన్ని దేవుడు ప్రాప్తించాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని వెళదాం. ప్రియమైన తండ్రి, ఈడూరు గ్రామ ప్రజలను మీరు ప్రేమించి వారి ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరచుట కొరకు, భక్తి జీవితంలో అనేక మెట్లు మరలా వారిని ఎక్కించుట కొరకు, పరలోకానికి దగ్గర చేయటం కొరకు ఈ రాత్రి వారి కుటుంబాలకు, వారి సంఘానికి, వారి పరిసర ప్రాంతానికి మీరు అందించిన విలువైన శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు. ఎందరో మమ్మల్ని ఆదరించారు, కుర్చీలు ఇచ్చారు, ఎన్నో రకాలుగా మాకు సహాయం అందించారు. టీలు ఇచ్చిన వారు ఉన్నారు. కొందరైతే మీకోసం మేము భోజనం సిద్ధం చేస్తామండి అన్నారు. కానీ మేము వారికి చెప్పకుండానే వచ్చాం. మా మీద ప్రేమతో వారు భోజనం సిద్ధం చేయగలరు. కానీ వారిని బాధ పెట్టలేక తండ్రి వద్దులేండి అన్నాం. మేమేంటో తెలియకపోయినా మీ నామాన్ని చేత పట్టుకుని వచ్చినందుకు మా కోసం ఏం చేయడానికైనా, మమ్మల్ని ఎలా ఆదరించడానికైనా కొందరు సిద్ధపడ్డారు తండ్రి. అలాంటి మంచి మనస్సు కలిగిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని కోరుతున్నాం. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి జన్మ పరమార్థాన్ని గుర్తెరిగి ఇవ్వబడిన ఈ 70-60 సంవత్సరాల కాలంలో మీకోసం నమ్మకంగా బ్రతుకుతూ మీ సేవకి వారి జీవితాన్ని అంకితం చేసి ఈ లోకంలో ఉన్నంతకాలం మీ కొరకు బ్రతికి మరణించిన తరువాత శ్రేష్టమైన లోకములో వారి ఆత్మ ఉండగలుగుటకు వారిని రాత్రి నుంచి మీరు సిద్ధం చేయవలసిందిగా వేడుకుంటూ, ఏ ఒక్కరిలోనూ ఈ మాటలు నిష్ప్రయోజనం కాకుండా, అపార్థము చేసుకోకుండా అర్థము చేసుకుని ఈ మాటలు వారిలో ఫలించి ఆత్మీయంగా బలపడే స్థితి వారికి అనుగ్రహించమని, సంఘబిడ్డలు ఉదయం నుంచి ఎప్పటి వరకు అలసిపోయారు, వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి శరీరాలకి కావలసినటువంటి బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని మెండుగా మీరు ప్రసాదింపచేయవలసిందిగా కోరుకుంటూ మా ప్రయాణం అంతట్లో తోడుగా ఉండమని, క్షేమముగా మా గమ్యస్థానాలకు చేర్చమని, తమ్ముడు అనిల్ ఈ వారం కూడా మా అందరి ఆకలి తీర్చడానికి తమ్ముడు చేసిన త్యాగాన్ని బట్టి తమ్ముడిని, తన కుటుంబాన్ని మీరు దీవించమని కోరుతూ, అనేక బిడ్డలు ఏ రీతిగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందులకు, అంత మంచి మనస్సు వారికి ఇచ్చినందులకు మీకు వందనములు తెలియచేస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసు వారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము సన్నిధి కూడి వచ్చిన ప్రజలకు, ఈ గ్రామమునకు, సంఘమునకు, సంఘ పెద్దలకు, దైవ సేవకులకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.